ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ నూతన ఉదయాన్ని అనుగ్రహించిన దేవునికి స్తోత్రం. పునరుత్థాన దిన దీవెనలు మీకు అందరికీ కూడా కలుగును గాక. మన జీవితంలో కొన్ని ప్రార్థనలు వెంటనే నెరవేరకపోవచ్చు. కొన్ని పరిస్థితులు ఎండిపోయిన నేల వలె కనిపించవచ్చు. నా ప్రార్థన దేవునికి చేరుతోందా అనే సందేహం కూడా చాలాసార్లు వస్తూ ఉంటుంది. కానీ ఈరోజు కీర్తన 65 మనకు ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు మాత్రమే కాదు, మన జీవితాన్ని మేలులతో తృప్తిపరిచేవాడు కూడా. కీర్తనల గ్రంథములో ఏమని రాయబడిందంటే, దేవా, సియోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే, నీకు మొక్కుబడి చెల్లించవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ వద్దకు వచ్చెదరు అని చెప్తూ ఆయన ఎలాంటి దేవుడు అని కీర్తనాకారుడు పిలుస్తున్నాడు. కీర్తన రాసింది దావీదు. దావీదు ఏమంటున్నాడంటే, ప్రార్థన ఆలకించువాడా అని చెప్తున్నాడు. దావీదు దేవుని గురించి చెప్పిన అద్భుతమైన సత్యం ఇది. ఆయన మన ప్రార్థనలు వింటాడు. మన కన్నీటితో చేసిన ప్రార్థనను వింటాడు. మన హృదయంలో మాటలుగా చెప్పలేని వేదనను కూడా ఆయన తెలుసుకుంటాడు. ఆయన ఎవరితోనూ మనం చెప్పుకోలేని విషయాలను ఆయనకు చెప్పుకున్నట్లయితే వాటిని కూడా ఆయన అంతే కాన్ఫిడెన్షియల్గా, మనమైతే ఎవరికైనా ఏదైనా ఎవరికి తెలియకూడదు అని చెప్తూ ఉంటాం కదా, కానీ దేవుడైతే మనం ఎంత కాన్ఫిడెన్షియల్గా ఉంచాలనుకుంటే ఆయన కూడా అంతే కాన్ఫిడెన్షియల్గా ఉంచుతూ మనకు సహాయం చేసేటువంటి దేవుడు. ఆయన మన హృదయ రహస్యములను ఎరిగినటువంటి వాడు. కాబట్టి ఈ ఉదయం మీ హృదయంలో ఏ భారం ఉన్నా కూడా దేవుని సన్నిధికి తీసుకురండి. మనము ఆలయానికి వెళ్ళినప్పుడు చాలాసార్లు సామూహికంగా ఆరాధన చేస్తూ ఉంటాం. అయితే ఆ ఆరాధనలో కూడా ప్రత్యేకంగా మన వ్యక్తిగతంగా కూడా మనము ప్రార్థనలు చేసుకుంటాం కదా. మన హృదయమును విప్పి దేవుని సన్నిధిలో మనం కుమ్మరించుకుంటూ ఉంటాం. కాబట్టి ఆయన మన ప్రార్థనలు ఆలకిస్తాడనే విశ్వాసంతో మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మన ప్రార్థనలను నిర్లక్ష్యం చేయడు. జవాబు ఆలస్యమైనట్లు మనకు అనిపించవచ్చు, కానీ దేవుడు మౌనంగా ఉన్నాడంటే ఆయన మనల్ని మర్చిపోయాడని కాదు. ఈరోజు కూడా విశ్వాసంతో ప్రార్థించండి. ప్రభువా, నీవు నా ప్రార్థన వింటున్నావని నేను నమ్ముతున్నాను అని ప్రార్థించండి. దేవుడు మన అపరాధాలను క్షమిస్తాడు. 3వ వచనంలో ఏమని ఉందంటే, నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, నా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తం చేయుదువు అని చెప్తున్నాడు. అవును, అది ఎంత ప్రవచనాత్మకంగా ఉంది కదా మాట. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనకు బదులుగా మన కొరకు ఆయనే మన అతిక్రమముల నిమిత్తం ఆయనే ప్రాయశ్చిత్తం చేశాడు. కనుక ఇది ఒక ప్రవచనాత్మకమైన కీర్తనగా మనం భావించవచ్చు. మన దోషములు ఎంత భరింపజాలనివి. మన పాప భారాన్ని దావీదు తన పాప భారాన్ని గుర్తు చేసుకుంటూ దేవుడే అపరాధాలకు పరిహారం చేస్తాడని చెప్తూ ఉన్నాడు. మన గతం ఎలా ఉన్నా కూడా పశ్చాత్తాపంతో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన క్షమిస్తాడు. అపరాధ భావంతో దేవునికి దూరంగా పారిపోవద్దు. ఆయన దగ్గరకు రండి. దేవుని సన్నిధి తీర్పుకు భయపడి పారిపోయే స్థలం కాదు. పశ్చాత్తాపంతో వచ్చిన వారికి క్షమాపణ పొందే స్థలంగా ఉంటుంది. 4వ వచనంలో మనం చూసినట్లయితే దావీదు ఏమంటున్నాడంటే, దేవుని మందిరంలోని మేలులతో తృప్తి పొందడం, దాని గురించి చెప్తూ ఉన్నాడు. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము అని చెప్తూ ఉన్నాడు. అవును, ఈ లోకం ఇచ్చే సంతోషం అయితే తాత్కాలికమైనది, కానీ దేవుని సన్నిధి ఇచ్చే సమాధానము పరిస్థితులకు అతీతమైనదిగా ఉంటుంది. ఈ ఉదయం మనం దేవుని దగ్గర సమయం గడుపుదాం. అలా గడపాలని అనుకున్నప్పుడు చాలా ముందుగా వెళ్ళాలి. ఆ విధంగా వెళ్ళి మనం ఇంకా ఆరాధన మొదలవుతుంది అనడానికి చాలా ముందుగా మనం వెళ్ళినట్లయితే మనము ఆవరణంలో కూర్చొని వాక్యంను ధ్యానించడం అనేది ఇంకొక గొప్ప అనుభూతిగా ఉంటుంది. తప్పకుండా అలా చేసి చూడండి. మనం ఎంత ప్రశాంతత పొందుకుంటామో మీకు అర్థమవుతుంది. నిజంగా
చాలామంది అలా చేస్తూ ఉంటారు. అదొక గొప్ప అనుభూతి. మనము ఆ ఆలయ ఆవరణంలో మనము అక్కడ ఒంటరిగా, అంటే ఇంకా అందరూ రాకముందే మనము త్వరగా వెళ్ళి అక్కడ కూర్చుని దేవుని సన్నిధిలో గడపడం, దేవుని సన్నిధిని అనుభవించడం చాలా గొప్పగా ఉంటుంది. మన పరిస్థితి వెంటనే మారకపోవచ్చు, కానీ ఆ పరిస్థితిని ఎదుర్కొని మన హృదయాన్ని దేవుడు బలపరుస్తాడు. ఇంకా ఆయన చెప్తున్నది ఏమంటే, కీర్తనలు 65:5-8 వరకు ఆయన దేవుని మహాశక్తిని దావీదు వర్ణిస్తూ ఉన్నాడు. దేవుడు ఎలాంటి దేవుడు అంటే, పర్వతాలను స్థిరపరిచేవాడు, సముద్రాల ఘోషను అణిచేవాడు ఆయనే. అంటే మన జీవితంలో పర్వతంలా కనిపిస్తున్న సమస్య కూడా దేవుని కంటే చాలా గొప్పదేం కాదు కదా. అది చాలా అంటే దేవుని ముందు అది చాలా తక్కువ. మనం ఎప్పుడైతే అది గ్రహిస్తామో అప్పుడు సమస్యలకు మనం భయపడకుండా ఉండగలుగుతాము. మన కుటుంబ సమస్య కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, భవిష్యత్తును గురించిన భయం కావచ్చు, దేవుని శక్తికి మించినది ఏదీ లేదు. సమస్య ఎంత పెద్దదో చూడకుండా మనము దేవుడు ఎంత గొప్పవాడో చూద్దాం. మన దేవుడు చాలా గొప్ప దేవుడు. 9-13 వరకు ఈ కీర్తనలో ఒక అద్భుతమైన దృశ్యం మనకు కనిపిస్తుంది. దేవుడు భూమిని దర్శించి నీరు పెట్టి దానిని సమృద్ధిగా చేస్తాడు. చివరకు పొలాలు పంటలతో నిండిపోతాయి. ఈ మాటను మన జీవితానికి అన్వయించుకుంటే ఎంతో ఆదరణ కలుగుతుంది కదా. ఈరోజు మీ జీవితంలో ఏదైనా భాగం ఎండిపోయిన నేలలా కనిపిస్తుందా? మీ ఆశలు ఎండిపోయినట్టున్నాయా? మీ కుటుంబ పరిస్థితులు దిగజారిపోయినట్లున్నాయా? మీ ప్రయత్నాలు ఏమాత్రం లాభం లేనట్లున్నాయా? మీ పరిచర్య ఏమీ శక్తివంతంగా లేదు అనిపిస్తుందా? మీ భవిష్యత్తు ఏదైనా సరే మనం నిరాశ పడవద్దు. ఎండిన నేలకు వర్షం నింపగలిగినటువంటి దేవుడు ఎండిపోయిన పరిస్థితిలో కూడా తన కృపను నింపగలడు. ఎంత గొప్ప దేవుడు కదా. ఈ గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. అందుకే కీర్తనల గ్రంథంలో మనము కీర్తనలు చదివినప్పుడు కూడా ఆ కీర్తనలను బట్టి ధ్యానిస్తూ ఎంతగానో దేవుణ్ణి ఆరాధించవచ్చు. 65వ ఈ కీర్తనలో 11వ వచనంలో ఒక గొప్ప వాగ్దానము కనిపిస్తూ ఉన్నది. నీ సంవత్సరంలో నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నది అని. ఎంత అద్భుతమైన మాట కదా. దేవుడు మన ప్రయాణాన్ని మధ్యలో విడిచిపెట్టాడు. మనకు కనిపించని విధంగా ఆయన కార్యం చేస్తూ ఉంటాడు. అందుకే ఈ ఉదయం ఇలా విశ్వసిద్దాం. ప్రభువా, నా జీవితంలోని ఎండిన స్థలాలను నీ కృపతో తడిపి నా దినాలను మేలులతో నింపుము. మరి ఆ విధంగా దేవుడిచ్చినటువంటి గొప్ప వాగ్దానములను బట్టి దేవునికి వందనములు చెల్లించుకుంటూ దేవుడిచ్చినటువంటి ఈ యొక్క కీర్తన ఈ దినం మనం చక్కగా చదివి ఆయనను ఆరాధిద్దాం. మరి ఇవాళ ప్రార్థనలోనికి వెళ్తుంటుండగా ప్రార్థనలలో తప్పక అందరూ ఏకీభవించండి. సర్వోన్నతుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనములు. ప్రార్థన ఆలకించి వాడా నీకు స్తోత్రములు. తండ్రి ప్రభా, ఈ ఉదయం నీ సన్నిధికి వస్తున్నాము. మా తండ్రి, మా హృదయంలో ఉన్న ప్రతి భారాన్ని, ప్రతి కన్నీటిని, ప్రతి అవసరాన్ని నీ చేతుల్లో ఉంచుతున్నాము. దేవా, మేము మాటలతో చెప్పలేని వేదనను కూడా నీ వెరుగుదు. తెలిసి తెలియక మేము చేసిన పాపములను దయతో క్షమించండి. మమ్మల్ని శుద్ధి చేయండి. మా జీవితంలో ఎండిపోయిన ప్రతి స్థలాన్ని నీ కృపతో దర్శించమని ప్రార్థిస్తున్నాము. దేవా, నిరాశ ఉన్న చోట ఆశను, కొరత ఉన్న చోట సమృద్ధిని, కలవరం ఉన్న చోట సమాధానమును, మూసివేయబడిన మార్గాలలో నీ చిత్తానుసారమైన ద్వారాలను తెరువమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా కుటుంబాలను ఆశీర్వదించండి. మేము కుటుంబ సమేతంగా ఆరాధనలో పాల్గొనడానికి కృప దయచేయండి. ప్రభా, మా కుటుంబాలలో ఉన్న వృద్ధులను దీవించండి, చిన్న బిడ్డలను దీవించండి. వారు నీ దయందును మనుషుల దయందును వర్ధిల్లున్నట్లుగా సహాయం చేయండి. మా పిల్లలను ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. చదువుకుంటున్న విద్యార్థులను క్షేమంగా కాపాడండి. వారికి మంచి జ్ఞానం అనుగ్రహించి ఎలాంటి శోధనలకు లోను కాకుండా కాపాడమని వేడుకొంచున్నాము తండ్రి. ప్రభా, ప్రతి ఇంటిలో నీ సమాధానము నివసించినట్లుగా చేయండి.
కుటుంబాలపై దాడి చేస్తున్న సాతాను శక్తులను యేసు నామములో లయం చేస్తున్నాం తండ్రి. ఏ ఇంట్లో అయితే అనారోగ్యం ఉన్నదో ఆ ఇంట్లో మీ యొక్క ఆరోగ్యం అనుగ్రహించండి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పొందుకునేలాగా తండ్రి క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, శక్తిని బలమును వారికి అనుగ్రహించండి. స్వస్థత శీఘ్రముగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, ఈ ఆలయంలో చేరి ఎంతమంది తమ హృదయాలను విప్పి నీ సన్నిధిలో తమ యొక్క దుఃఖము, బాధలు, వేదన సమస్తము వెళ్ళగక్కుతూ ఉంటారు. అయితే ప్రభా, మీరు గొప్ప దేవుడు, వారి యొక్క హృదయాలను చూస్తున్నటువంటి దేవుడవు కనుక ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, నీ పరిచర్య ఎక్కడెక్కడ జరుగుతున్నదో అక్కడంతా కూడా మీరుండండి ప్రభా. నీ యొక్క వాక్యము అత్యధికంగా ప్రబలుటకు సహాయం చేయండి ప్రభా. నేను తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునేలాగా వారి హృదయాలను సంధించండి. రక్షణ లేని ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకున్నట్లుగా సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని నీ వైపునకు మళ్లించండి. ఎవరెవరైతే వెనుకకు తిరిగి ఉన్నారో వారందరినీ కూడా మీరు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాము. వ్యసనములకు గురైన వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రపంచమంతటా ఎక్కడెక్కడ నీ వాక్యం ప్రకటించబడుతున్నదో అక్కడంతా మీరుండండి. దేవా ప్రభా, సంఘాలలో పరిచర్య అత్యంత అధికంగా చక్కగా జరుగునట్లుగా, నీకు మహిమకరంగా జరుగునట్లుగా సహాయం చేయండి. పరిచర్యకు సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. సేవకులను అందరినీ ఆశీర్వదించి వారిపైన నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, నీ యొక్క వాక్యము మరి చక్కగా వినిపింపబడి అది అనేక హృదయాలను సంధించులాగా ఉండునట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, సంఘాలలో జరిగే ప్రతి పరిచర్యను కూడా మీరు దీవించండి. ఎంతోమంది మారుమూల ప్రాంతాల్లో ఏమాత్రం అవకాశాలు, అనుకూలతలు, సౌకర్యాలు లేని చోట్లలో నాయన నీ యొక్క వాక్యం ప్రకటించడానికి బయలుదేరున్నారు తండ్రి. ఆ సేవకులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, మరి ఈ దినం తండ్రి మేము మరొకసారి మా ఇన్ని సన్నిధిలో చేరి ఆరాధిస్తుండగా మా ఆరాధన సఫలీకృతం చేయమని ప్రార్థిస్తున్నాం. మా ఆరాధన మీరు వింటున్నారు దేవా. మా ఆరాధనను మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎంతమంది నాయన భయంకరమైన వేదనకరమైన పరిస్థితులలో తండ్రి కృంగుదలలో ఉన్నారు తండ్రి. అనేక రకాల బాధలలో, ఆర్థిక ఇబ్బందులలో, అప్పుల సమస్యలలో ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు అనేక మంది ఉన్నారు తండ్రి. అందరినీ కూడా కనికరించి ప్రతి ఒక్కరిని కూడా నీ దయతో నిండార నింపమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవా. మరి ఈ దినము ప్రపంచమంతటా కూడా శాంతిని, సమాధానమును అనుగ్రహిస్తున్నందుకే వందనములు. మరి మా ప్రభా, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవా. మరి మమ్మల్ని అందరినీ కూడా దీవించండి. ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఈ దినం బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను కూడా దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని తండ్రి ప్రభా, మేలులతో తృప్తిపరిచేదేవా నీకే స్తోత్రం చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరిని నీ యొక్క సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాం దేవా. ప్రభా, నీ యొక్క దినం మా దినములను నీ యొక్క కృపతో, దయతో, దయా కిరీటమును ధరింపజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు. మీ ప్రార్థన వృధా కాదు. మీ కన్నీరు దేవునికి తెలియకుండా లేదు. మీ ఎండిన పరిస్థితి ఎప్పటికీ అలాగే ఉండిపోవాల్సిన అవసరం లేదు. ప్రార్థన ఆలకించే దేవుడు మీతో కూడా ఉన్నాడు. కీర్తన 65లో భూమిని దర్శించి దానిని సమృద్ధిగా చేసిన దేవుడు మీ జీవితాన్ని కూడా తన కృపతో దర్శించగలడు. కనుక ఈ దినాన్ని విశ్వాసంతో ప్రారంభిద్దాం. ప్రభా, ఈరోజు నా జీవితాన్ని నీ మేలులతో నింపము. నీ పునరుత్థాన దిన దీవెనలు అందరిపైన కూడా ఉండునట్లుగా దేవుణ్ణి ప్రార్థిద్దాం. దేవునికి మహిమ.